ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మగారు. లక్ష్మి, నువ్వు ఉన్నావా అమ్మా? పాపం, ఆ రోజు తాళిపోవడం వల్ల అభం శుభం తెలియని అమాయకురాలి తులసి పెళ్లి ఆగిపోయింది. తులసి, నువ్వేం బాధపడకమ్మా, నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అన్నింటికీ ఆ అమ్మవారే ఉన్నారమ్మా. అవునులే. లక్ష్మి, ఇందాక పంతులు గారితో ఆ దొంగతనం గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా? అవును. ఆ అమ్మవారి తాళి దొంగ ఎవరో కాని ఆ రాత్రి కంగారులో నా చేయి తొక్కేశాడమ్మా. మీ చేయి తొక్కాడా? ఆ రాత్రి అందరం గుళ్ళో నిద్ర చేశామా, ఆ దొంగ పరిగెడుతూ నా చేయి తొక్కేశాడు. అమ్మవారు ఆదేశించాలే గాని వాణ్ణి నేను పట్టుకుంటానమ్మా. కానీ చేయి తొక్కిన వాణ్ణి ఎలా గుర్తుపడతారు బామ్మ? నేను చూడలేను గాని ఆ రోజు అతని మాటలు విన్నానమ్మా. ఆ గొంతు మళ్ళీ వింటే ఖచ్చితంగా గుర్తుపడతాను. అతను నా చెయ్యి తొక్కి వెళుతుంటే నిద్రలో అర్థం కాక భయంతో అతన్ని పట్టుకున్నానమ్మా. నేనెంతకీ వదలకపోయేసరికి ఎంతో కష్టపడి విడిపించుకుని పారిపోయాడమ్మా. ఈ గుడికి కూడా వచ్చినట్టున్నాడమ్మా. ప్రసాదం తీసుకోబమ్మా. ఇందాక అతని వాయిస్ విన్నాను నేను. అతను ఈ గుళ్ళోనే ఉన్నట్టున్నాడమ్మా. అతను అవునో కాదో తెలీదు, కానీ ఖచ్చితంగా దొరుకుతాడమ్మా. దొంగతనం చేసినోడు ఖచ్చితంగా వస్తాడు. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. సరేనమ్మా, నేను వస్తాను లక్ష్మి. అమ్మా, అమ్మా పదమ్మా, మనం మిగిలిన పోస్టర్లు అంటిద్దాం. సరే పద. అయ్యో బామ్మ, ఎవరది? ఎవరు?